ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. నువ్వు పిల్లోడివైనా, కుర్రోడివైనా, నడి వయసోడివైనా, ముసలోడివైనా. ఇంకేముందిలే అయ్యా, నా పని అయిపోయింది, సరికి అయిపోయింది, ఇంకా నేనేం డీప్ అవుతాలే అంటే అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు. ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి, ఉన్న దరిద్రాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులోని ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ వయసులోని ఇంకా అద్భుతంగా దేవుని పని చేయవచ్చు. ముంగమూరి దేవదాసయ్య గారు తన జీవిత చరమ దశలో, ముగింపు దశలో చేసిన సేవే ప్రఖ్యాతిగాంచిన సేవగా ఉండిపోయింది. అంతకుముందు లూథరన్ మిషన్లో చేశారు ఆయన, అదేమంత గుర్తింపులోకి రాలేదు. కానీ ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక పరిచర్య స్థాపించి, ఆయన వెళ్ళిపోయే నాటికి ఒక పెద్ద పాకలోనే ఆయన పరిచర్య చేశారు. ఆ చివరి ఘట్టంలో, ఆ ముసలితనంలో, ఆ వృద్ధాప్యంలో చేసిన సేవే తర్వాత విస్తరించి అనేక ప్రాంతాలకు అది వ్యాపించింది. అనేక మంది దైవజనులు అందులో చేరి పరిచర్య చేయడానికి అది నాంది పలికింది. ముసలాళ్ళకి చెప్తున్నాను నేను, నా పని అయిపోయింది, నా సరికి అయిపోయింది, నా శక్తి అయిపోయింది, ఇంకా నేనేం పనికి వస్తాను, ఇంకా నేనే వాడబడతానంటే, నీకు శక్తి అయిపోయినా నీ దేవుడికి శక్తి అయిపోయిద్దా? అయితే నువ్వు ముసలమ్మ అవుతావు, అయితే నువ్వు ముసలయ్య అవుతావు, కానీ ఆయన ఎప్పుడు ముసలోడు కాడు. నీ శక్తి క్షీణించిద్దేమో కానీ నీకు తోడై ఉన్న దేవుని శక్తి ఎన్నడూ క్షీణించదు. నీ సూర్యుడు అస్తమించడు. నీ సూర్యుడు, నీతి సూర్యుడు నిరంతరం నీ మీద ప్రకాశించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ శక్తి కాదు, మోషే శక్తి అంతా అయిపోయింది, ఇక నా వల్ల కాని స్థితిలోకి వచ్చాను అనుకున్నాడు. అప్పుడు వచ్చి పిలుస్తాడు, రా నిన్ను వాడుకోవాలి నేనని. పొద్దున పూట పనికి పిలిచి వాడుకున్నాడు ద్రాక్ష తోటలో, మధ్యాహ్నం పిలిచి వాడుకున్నాడు, 3ంటికి పిలిచి వాడుకున్నాడు, చివరికి 5ంటికి పోయి కూడా పట్టుకొచ్చాడు. 5ంటికి పిలుచుకొచ్చి మళ్ళీ 5ంటికి వచ్చిన వాళ్ళని కూడా 1 గంట పని చేపించి దేనారం ఇచ్చాడు. పొద్దున్నే పనికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు 5ంటికి వచ్చిన వాడికి కూడా పని చేపించుకొని దేనారం ఇచ్చాడు, మనం పొద్దున్న నుంచి చేసాం, మనకి ఇంకా డబల్ దొరికిద్దామనుకుంటే వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. అయ్యా, గంట చేసిన వాడికి 1 దేనారమే, రోజంతా చేసిన మాకు 1 దేనారమే, ఇదేమిటి అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఎంత మాట్లాడాను, 1 దేనారమే కదా, నీతో మాట్లాడింది నీకు ఇచ్చానుగా, ఇక నువ్వు వెళ్ళు అంటే. ఆయన గంటగా చేసిన, ఆయన గంట చేస్తే నీకెందుకు, అరగంట చేస్తే నీకెందుకు, నా సొమ్ము నా ఇష్టం, నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తాను, అడ్డగించడానికి నువ్వెవడు అన్నాడు. అట్లాగే ఏమో ఈ చరమ దశలో నిన్ను దేవుడు వాడుకుని జీవితం అంతా చేసిన వాళ్ళకి దక్కిన కృప నీకు కూడా ఇస్తాడేమో, ఇస్తాడు. కాబట్టి వయసు ఉడిగిందని, శక్తి క్షీణించిందని, బలహీనమైపోయానని, బలహీనుడైపోయాను, ఇంకా నేను ఎందుకు పనికి వస్తాననే ఆలోచన వద్దు. దేవుణ్ణి ప్రేమించి ఈ దశలోనైనా సరే నువ్వు దేవునితో లోతుగా కానీ అనుబంధాన్ని పెనవేసుకోగలిగితే ఈ దశలో కూడా నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు తెలిసిన పెద్ద ఒక ఆవిడ ఉంది, రిటైర్ అయింది ఆమె. యూట్యూబ్లో వచ్చింది ఆమె గురించి. రిటైర్ అయింది, టీచర్గా చేసి రిటైర్ అయినట్టుంది ఆమె. మనో సంతానం వచ్చాను ఆమెకి. పిల్లల్ని ఈత కొట్టడానికి అన్యురాలు ఆమె, దేవుని ఎరిగిన మనిషి కదా, అన్యురాలు అనుకుంటున్నాను నేను. పిల్లల్ని ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి పిల్లల్ని దించితే వాళ్ళు ఈదుతూ ఉంటే ఒకడు ఈదలేకపోతుంటే అడిగి చెబుతున్నారు, స్పీడ్గా ఈదని. వాడు అన్నాడు, బామ్మ నువ్వు వచ్చి ఈది చూపించి చెప్పు, ఈదితే అర్థమైంది అది ఎలా ఉంటుందో అన్నాడు. ఆమెకి దాదాపు 60 సంవత్సరాలు అనుకోండి. ఆ వయసులో వాడు ఛాలెంజ్ చేస్తే రోషం తెచ్చుకుంది, ఈతటం మొదలుపెట్టింది. ఇక ఆమె కూడా రోజు ఈత కొట్టడం మొదలుపెట్టింది. మీకు తెలుసా, ఆ ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ ప్రాంతంలో ఈతల పోటీలు వచ్చినాయి. అందరు యవ్వనస్తులు ఈతల పోటీల్లో పాల్గొంటే 20 ఏళ్ల బామ్మ కూడా పాల్గొంది అందులో. ఆమె పేరు కూడా ఇచ్చింది. అసలు ఈమె ఎట్లా ఈదిద్దని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆమె పేరు కూడా రాశారు. తీరా పోటీల్లో ఆమె ఫస్ట్ వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆమె మ్యాటర్ యూట్యూబ్లో ఉంటుంది. మొత్తం 50 పతకాలు కొట్టింది ఆమె.
60 దాటిన వయసులో ఇప్పుడు 50 దాటంగానే వీళ్ళే ముసలి ఫీలింగ్కి వచ్చేస్తారు. ఆ ఇంటోళ్ళు అంతే అంటారు, ఇంకేమైనా పెద్ద వయసు వచ్చింది కానీ నీకని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. ఇక చావటమేను సావుకు సిద్ధమవు అని ఆ ఇంట్లో వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. పెద్ద వయసు వచ్చింది, నువ్వు నడవలేవులే, పెద్ద వయసు వచ్చింది, నువ్వు కూర్చోలేవులే, పెద్ద వయసు వచ్చింది, నువ్వు ఉండలేవులే అని ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక సావటానికి రెడీ అవ్వు అని. అట్లాంటి సోది మాటలు ఏం పట్టించుకోకూడదు. పెద్ద వయసు లేదు, ఏం లేదు. 60 ఏళ్లలో ఈదటం ప్రాక్టీస్ చేసి ఆ మాట అన్నాడని ఇంటికి పోయి భర్తగా చెప్తే ఆయన కూడా ఆ మాట అన్నాడంట. మరి దమ్ముంటే ఈది చూపించి అన్నాడంట ఆయన. అదిగో చూడు, ఆమె మనవడి ఎగతాళి చేశాడని అమలాపురం వెంకట సుబ్బలక్ష్మి, అమలాపురపు చూడండి, ఆ మ్యాటర్ అంతా ఉంది. ఏమండి, కళాశాల లెక్చరర్గా పనిచేసిందంట, 2004లో రిటైర్ అయ్యిందంట. ఇప్పుడు నాకు 79 ఏళ్ళు అని చెప్పి ఆ మ్యాటర్ అంతా ఉంటుంది అక్కడ. ఈ ప్రజెంట్ ఆమె వయసు 79 ఏళ్ళు. ఆమె చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం చూడండి, 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నా. 68, నేను 60 అంటాను, 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నా. ఏమండి, అప్పటికి నేను వెళ్ళే స్విమ్మింగ్ పూల్లో పోటీలు జరుగుతుంటే పాల్గొన్న, మొదటి బహుమతి వచ్చింది. అదే ఉత్సాహంతో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న. జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి అక్కడ నుంచి ఇంకా అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసి పాల్గొన్నా. ఇక అప్పటి నుండి కేవలం ఈతతోనే ఆగిపోకూడదని అథ్లెటిక్స్ని సాధన చేస్తున్నా. రన్నింగ్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో కూడా చేస్తా. ఇప్పటి వరకు 13 దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న. 170 పథకాలు సాధిస్తే వాటిలో 150 బంగారు పథకాలు. నేను 50 అన్నా, సగం తెలిసి. అది మ్యాటర్ మొత్తం చూడండి, అదిరిపోయే మ్యాటర్ అది. ఎన్ని మొత్తం 170 పథకాలు వస్తే అందులో 150 బంగారు పథకాలు అంట. ఆమె అవతారం చూడండి ఎట్టుందో. ఇప్పుడు అన్ని సాధించే వ్యక్తుల్ని నువ్వు చూసావా? 170 పథకాలు, 150 బంగారు పథకాలు అంటే ఫస్ట్ ప్రైజులు, మొదటి బహుమానాలు. ప్రియులారా, జబ్బుల గురించి కూడా చెప్తున్నాను నేను. మనసు దేవుని బట్టి ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. మనసు ఎప్పుడైతే రోగానికి ప్రిపేర్ అవుతుందో రోగం అభివృద్ధి చెందుతుంది. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, మోకాళ్ళ సమస్యలు కావచ్చు, గుండె సమస్యలు కావచ్చు, లివర్ సమస్యలు కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు. దేవుణ్ణి బట్టి మనసు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో, దేవుణ్ణి బట్టి కృంగిపోకుండా ధైర్యంతో, విశ్వాసంతో ఉంటుందో. చూడండి, దేవుణ్ణి ఎరగని ఒక అన్య స్త్రీ తన మానసిక దృఢత్వాన్ని బట్టి ఇన్ని సాధించగలిగితే, దేవునిలో ఉన్న నువ్వు ఇంకా ఎన్ని సాధించాలో ఒక్కసారి ఊహించు. కొంతమంది తమకు తామే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అయిపోయింది నా పని, కాళ్ళు పని చేయట్లా, పళ్ళు పని చేయట్లా, ఒళ్ళు పని చేయట్లా అని తమను తామే సిద్ధపరచుకొని చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. 68 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 79 ఏళ్ల ప్రాయము, ఏమండి 10 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి 10-11 ఏళ్లలో 170 పథకాలు కొట్టిందంటే తన జీవిత కాలంలో చేసిందంతా ఒక ఎత్తు అయితే, ఆ ఘట్టంలో చేసింది ఆమె ఇంకొక చరిత్ర అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎంతమంది ప్రేరణగా తీసుకుంటారు? ముందు వృద్ధులతో మాట్లాడుతున్నాను నేను, అందుకే చెప్తున్నాను. ఏదో వాక్యం వింటా వెళ్తున్నానులే, ఏదో అయిపోయిందిలే అనుకోవద్దు. నీ మనస్సు సిద్ధపరచుకున్న దాన్ని బట్టి నీ శరీరంలో మార్పులు వస్తాయి. నీ మనస్సుని నువ్వు సిద్ధపరచుకున్న దాన్ని బట్టే నీ శరీరంలో మార్పులు వస్తాయి. నువ్వు మానసికంగా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి దృఢంగా విశ్వాసంతో ఉండగలిగితే నీ శరీరంలో కూడా మళ్ళా నవనూతన ఉత్తేజం, ఉత్సాహం, మళ్ళా నూతనమైనటువంటి ప్రకాశం నీ బాడీలో ఉత్పత్తి అవటం స్టార్ట్ అయింది. నీకున్న బలహీనతలు కూడా వెనక్కి తిరుగుతాయి, రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. నూతన చైతన్యంతో నువ్వు దేవుని కోసం వాడబడగలుగుతావు. కాబట్టి నిరాశని, నిరుత్సాహాన్ని, కృంగుబాటుని దరికి రానియకుండా వాటిని తొలగించి, ముసలి వాళ్ళైనా, నడి వయస్కులైనా, యవనస్తులైనా, పిల్లలైనా దేవునిని ప్రేమించి దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో యేసయ్యతో డీప్ కాగలిగితే,
సూపర్ ఉంటుంది. నేను దాదాపు 20 సంవత్సరాల ప్రాయములో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పైన ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎవరేమన్నా అనుకొని నేను దేవునితో లోతుగా వెళ్ళాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన చెప్పినటువంటి ఆలోచనలో నేను ప్రయాణం చేయాలి, ఆయనే ప్రపంచంగా బతకాలి, పని చేసిన ఆయన కోసమే పని చేయాలి, జీవించిన ఆయన కోసమే జీవించాలి, ఏడ్చిన ఆయన కోసమే ఏడవాలి, మొత్తుకున్న ఆయన కోసమే మొత్తుకోవాలి, ఇక ఆయనే నా లోకం అయిపోవాలి అన్నంత డెప్త్లోకి వెళ్ళిపోయినా. అది నాకు, నా ఇంటి వారికే దీవెన కాదు, అవి ఎన్నో కుటుంబాలకి, ఎన్నో జీవితాలకి అవి దీవెనకరంగా మారేటట్టు నా దేవుడు చేశాడు. ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా లోతుగా బైబిల్ తీసుకొని పొలాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఆ స్టార్టింగ్లో కొంతమందికి అర్థం కాల. నేను బైబిల్ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తుంటే ఎవరు వీడు సైకోనా ఏంది ఈ పొలాల్లో తిరుగుతున్నాడని కొంతమంది భయపడి ఆడవాళ్ళు ఆ మధ్యలో రాకుండా చుట్టూ తిరిగిపోయేవాళ్ళు పాపం. తర్వాత అర్థమైపోయింది. చిన్నగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలు పెట్టారు. ఎందుకు అరణ్యపు అనుభవంలో ఎక్కువ కొనసాగిన కారణం ఏంటంటే అక్కడ వేరే ప్రపంచం లేదు. నేను నా ప్రభువు నేను ఉంటే బాధ్యతలు చూడటం, చేస్తే దేవుడిచ్చిన పని చేయటం, అంతవరకు దాన్ని కంప్లీట్ చేయటం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం, తర్వాత వెళ్ళి ఏకాంతంగా దేవునితో. ఇందాక అన్నబాడిన పాటల్లోనే అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము, అరణ్య దానికి అపోస్తుల బోధ దానికి ఏదేది అరణ్య జీవితమే. ఏ జీవితం తమ్ముడు? ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు, కూటమి అయిపోగానే పోయి మళ్ళీ లోకంలో కూర్చొని ఆ సెల్ ఫోన్ తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని ఇక పొద్దుగులు అదే పిచ్చిలో కాదు. నీకు దమ్ముంటే నిజంగా నేను చెప్పే నీ మైండ్కి ఎక్కితే నువ్వు యేసయ్యలో లోతుగా ప్రవేశించి యేసయ్యలోనికి నీ జీవితంలో లోతైన రీతిలో ప్రవేశించు. అలా వెళ్ళి చూడు, తేజరిల్లుతావు. తెల్లవారి వేకో వెలుగు తేజరిల్లినట్టు నీ బ్రతుకు తేజరిల్లిద్ది. చెప్పండి. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము, అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు, ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా, ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా, నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో, నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో, సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇంట్లో గడపటం కంటే దేవుడు అనుగ్రహించిన ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం. ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం, అక్కడ కాచుకోవటమే ఇష్టం, అక్కడే నా టైంని స్పెండ్ చేయటం నాకు ఇష్టం. వెళ్తే పరిచర్యకు పోవటం, లేకపోతే ఆయన సహవాసంలో ఉండటానికి మిగుల ఆశ నాకు ఉంటుంది. ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి. నిజంగా నాది పిచ్చేనా అయితే అయి ఉండొచ్చు, కానీ సరైన పిచ్చి. ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని బాధ్యతలను బట్టి తగ్గిందని బాధపడుతున్నా. మళ్ళా తిరిగి పుంజుకోవటానికి
ఉపవాసాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను. నాతో పాటు మీరు కూడా కొంచెం శక్తి పుంజుకుంటారని మిమ్మల్ని కూడా లాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా.